ప్రియులారా, ఈ సమయం వేళ ఇంతవరకు దేవుని పాటల ద్వారా మయంపరుస్తూ వచ్చినాం. సంఘ ప్రార్థనలో వాక్యములు మనము కొన్ని జీవ మాటలను ధ్యానించుకొని ప్రార్థన చేయడానికి ముందుకు సాగిపోదాం. రండి, కీర్తనలు 92వ అధ్యాయము 12వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. కీర్తనలు 92వ అధ్యాయము 12వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మౌవ వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. ప్రియులారా, ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న లేఖనములలో వాక్య భాగములో ముఖ్యంగా చూస్తే, న్యాయవంతులు ఖర్జూర చెట్టులాగా చిగుళ్ళు తొడుగుతూ ఉంటారు, అంటే చిగురిస్తూ ఉంటారు. లెబానోన్లోని దేవదారు చెట్టులాగా పెరుగుతూ ఉంటారు. కాబట్టి మన ప్రార్థన జీవితములో మరి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. బైబిల్లో విశ్వాసులను తరచుగా ఫలభరితమైన ద్రాక్ష చెట్లతో ఇతర చెట్లతో పోల్చడం అనేది జరిగిందన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా. చూడండి, నీతిమంతుల ప్రార్థన యెహోవా ఆలకిస్తాడు. నీతి లేనిటువంటి ప్రార్థన, నీతి లేకుండా ప్రార్థన చేస్తే అటువంటి ప్రార్థన దేవుడు ఆలకించడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. రండి, యోహాను సువార్త 15వ అధ్యాయంలో మరి మొదటి వచనంలో మనం చూసుకున్నట్లయితే, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. కాబట్టి నిజమైన ద్రాక్షావళిని అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. మరి నా తండ్రి వ్యవసాయకుడు అంటున్నాడు. కాబట్టి నాలో ఫలింపున ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. కాబట్టి 2వ వచనంలో చూస్తుంటున్నాం, ఫలించుకోకుండా, ప్రార్థన చేయకోకుండా, ఆయన వాక్యం ధ్యానించకుండా, వాక్యం చదువుకోకుండా, ఆయన సన్నిధిలో సహవాసంలో నిలవకోకుండా మనము లోక సంబంధంగా జీవించినట్లయితే అటువంటి తీగలను ఏం చేస్తాడంట? ఫలింపని ప్రతి తీగను మరి తీసివేస్తాను, మరి అటువంటి తీగ నాకు అవసరం లేదు అంటాడు. అటువంటి ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును అంటాం. కాబట్టి అటువంటి స్థితిలో మనం ఉంటున్నామా? ఫలింపు లేనటువంటి జీవితం జీవిస్తుంటున్నామా? ఫలింపు లేనటువంటి ప్రార్థనలు చేస్తుంటున్నామా? మనలో ఉన్నటువంటి ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే నీతి కలిగినటువంటి ప్రార్థన. నీతిమంతుల ప్రార్థన యెహోవాకు, మన ప్రభువైన యేసుక్రీస్తుకు చాలా ఇష్టమైనటువంటి ప్రార్థన. కాబట్టి ఫలించాలా, ఆత్మీయ జీవితంలో మనం ఫలించేటువంటి వారిగా ఉండాలా. ఈనాడు ఎంతోమంది మరి సహవాసములో ప్రార్థనలు చేయటం లేదు, ఆయన యొక్క వాక్యానుసారంగా జీవించటం లేదు, లోక సంబంధంగా జీవిస్తున్నారు. చూడండి, 3వ వచనంలో చూస్తాము, మరి నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. ఎప్పుడు పవిత్రులే ఉంటారంట? ఎప్పుడైతే ఆ యొక్క ఫలింపు కలిగినటువంటి జీవితం జీవిస్తారో, ఫలభరితమైనటువంటి ప్రార్థన జీవితం, నీతి మంతులటువంటి ప్రార్థనా జీవితం, నీతిమంతులు చేసినటువంటి ప్రార్థనా జీవితాన్ని ఎప్పుడైతే ప్రతి ఒక్క విశ్వాసి పొందుకుంటాడో అటువంటి వారు పవిత్రులుగా ఉంటారు. కాబట్టి పవిత్రత లేకుండా ఎంత ప్రార్థన చేసినా వ్యర్థమే. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. కాబట్టి దేవుని యందు ఆయన వాక్యానుసారంగా మనం నిలిచి ఉండాలి, ఆయనలో నిలిచి ఉండాలి. అప్పుడు మనలో ఆయన కూడా నిలిచి ఉంటాడు. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తను ఎలాగో ఫలింపదు, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. కాబట్టి ద్రాక్షావళిని నేను, తీగలు మీరు అంటున్నాడు దేవుడు. తీగలు ఫలించాలా, ద్రాక్షావళితో అంటగట్టుపడి ఉండాలా. తీగకు ద్రాక్షావళికి చాలా అవసరం. అటువంటి స్నేహ సంబంధం, అటువంటి బాంధవ్యం యేసుక్రీస్తు ప్రభువుతో మనము సంబంధాన్ని కలిగి ఉండాలా. సంబంధాన్ని తెంచుకొని మనము లోక సంబంధమైనటువంటి ఆచారాలు, వ్యవహారాలు, కట్టుబాట్లు, కులము, మతము, భాష, ప్రాంతము, లింగ వివక్షతలు చూపిస్తూ ఈనాడు అనేక మంది ఏమైపోతున్నారంట? ఫలింపు లేనటువంటి జీవితాన్ని జీవిస్తుంటున్నారు. అనేక మంది మరి ఆ యొక్క పాపానికి దగ్గర అవుతుంటున్నారు.
దేవుని యొక్క వాక్యాన్ని మరి దూరం చేసుకుంటున్నారు. వాక్యానుసారంగా జీవించటం లేదు. ప్రార్థన జీవితము అసలుకే లేదు. చాలామంది ప్రార్థనలు చేయటం లేదు. ఈనాడు ఎంతోమంది సంఘ ప్రార్థనలోకి వచ్చి ప్రార్థనలు చేస్తున్నారు. అయితే చేసేటువంటి ప్రార్థనలో ఏముండాలంటే నీతి ఉండాలా, యథార్థత ఉండాలా, విశ్వాసం ఉండాలా, నిలిచి ఉండాలా. అటువంటి నిలిచి ఉండేటువంటి స్థిరమైనటువంటి జీవితం, నీతిగల జీవితం చాలా అవసరం ప్రియులారా. చూడండి, ద్రాక్షవల్లి నేను తీగలు, మీరు ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. చూడండి, ఎవరైనా సరే ఆయనలో నిలిచి ఉండాలి. అప్పుడు ఆయన మనలో కూడా నిలిచి ఉంటాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది ప్రియులారా. న్యాయవంతుల గురించిన కొన్ని సత్యాలను ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. వారు ఆధ్యాత్మికంగా ఎదుగుతూనే ఉంటారు. దేవుని ఇంటిలో నాటబడి ఉంటారు. ఎవరు? ప్రార్థన పరులు. అంటే వారి వేర్లు పవిత్రమైన నేలలో పాతుకొని దేవుని సహవాసంలో పరిశుద్ధమైనటువంటి యొక్క వాతావరణంలో జీవించడం అనేది మనం చూస్తాం. వృద్ధాపంలో కూడా వారు ఆధ్యాత్మికంగా చురుకుగా ఫలవంతంగా ఉంటారు. వారు ఇచ్చే ఆ యొక్క వాక్యోపదేశంలో చక్కటి నీతిగల మాటలు, మరి ఆ యొక్క మాటలు దేవుని సంబంధంగా, దేవుని మూలముగా వచ్చేటువంటి మాటలు వాళ్ళు పలుకుతారు. మనుషులు పలికే మాటలు కాదు, కానీ దేవుడు పలికించేటువంటి మాటలు, సత్యమైనటువంటి మాటలు, నీతిగల మాటలు, అవి మనకు చాలా అవసరం. కాబట్టి మానవులు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే మోసకరమైనటువంటి మాటలు, అసత్యమైనటువంటి మాటలు. మానవుల జీవితంలో నీతి ఉండదు. అయితే దేవునిలో నీతి ఉంది, యేసులో నీతి ఉంది, యేసు క్రీస్తు ప్రభువులో నీతి ఉంది. ఎవరైతే యేసు క్రీస్తు ప్రభువునందు జీవిస్తారో, ఎవరైతే ఆ యొక్క ద్రాక్షవల్లితో ఆ యొక్క తీగలు అంటుగట్టబడి ఉంటాయో, అంటే యేసుక్రీస్తు ప్రభుతో విశ్వాస సంబంధమైనటువంటి యొక్క జీవితం అంటుగట్టబడి ఉంటుందో, అటువంటి వారి ప్రార్థన నీతిగల ప్రార్థనగా ఉంటుంది. నీతిమంతుల ప్రార్థన యెహోవా ఆలకించును. వారు ఖర్జూరపు చెట్టు వలె మొవ్వు వేయుచుందురు. ఫలభరితమైనటువంటి జీవితం, ఏమి అడిగినను దేవుడు ఇస్తాడు. కాబట్టి క్రీస్తు యేసునందు మనము ప్రార్థన చేసినట్లయితే, ఆయనలో నిలిచి ఉండి ప్రార్థనలు చేసినట్లయితే, దేవుడు ఏమి అడిగినను దేవుడు ఇస్తానంటున్నాడు, ఇచ్చే దేవుడు. కాబట్టి ఆశ్చర్యకరుడైన అద్భుత కార్యములు జరిగించు దేవుడు. అయితే మానవులు ఎలా ఉంటారంటే, ఈనాడు మరి మాట తప్పేటువంటి వారిగా ఉంటారు. పాప సంబంధమైనటువంటి జీవితం జీవిస్తూ ఈనాడు దేవుని యొక్క ప్రార్థనకు మరి దగ్గరకు రాకోకుండా, దేవుని యొక్క ప్రార్థనలు చేయకోకుండా ఈనాడు అనేక మంది త్రోవ తప్పి తిరుగుచూ ఉంటున్నారు. తినుచు త్రాగుచు సుఖిస్తూ ఉంటున్నారు. దేవుని యొక్క సన్నిధిని భ్రష్టు పట్టిస్తూ ఉంటున్నారు ఈనాడు ఎంతోమంది. ప్రియులారా, అటువంటి వారి కొరకు ప్రార్థన చేద్దాం. సేవకుల కొరకు, సువార్థికుల కొరకు, పరిచారకుల కొరకు ప్రార్థనలు చేద్దాం. మన స్మరణ ప్రార్థన మందిరం కొరకు ప్రార్థనలు చేద్దాం. అనేక మంది ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు చెప్పబడిన లేఖనములలో పలికినటువంటి ప్రతి మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఎక్కడ చూసినా నేను అనేటువంటి గర్వముతో మానవుడు విర్రవీగుతూ ఉంటున్నాడు. కాబట్టి మనుషులు కాదు, కానీ దేవుడే నిజమైన దేవుడు. దేవుడు నీతి న్యాయముల కర్త. ఆయన నీతి న్యాయములకు కర్తగా ఉన్నాడు. అటువంటి ప్రభువును మనము వెంబడించేటువంటి వారముగా ఉండాలి. ఆయన నిలిచి ఉండి ప్రార్థనలు చేస్తే, నమ్ముట నీ వలన సామర్థ్యమైతే, నమ్ముట నీ వలన సాధ్యమైతే, నమ్మనికి సమస్తమును సాధ్యమే ప్రియులారా. కాబట్టి అటువంటి విధానంలో మనము వాక్యానుసారంగా చెప్పబడిన వాక్యాన్ని ఆధారంగా చేసుకొని ఫలభరితమైనటువంటి నీతిగల ప్రార్థన యెహోవాకు ఇష్టం. కాబట్టి నీతి, న్యాయం, ధర్మం, కాబట్టి వీటిని మనము కలిగి ఉన్నామా లేదా? ఒకవేళ కలిగి ఉండకపోతే మన పాపములను ఆయన రక్తంలో కడిగి పవిత్రపరచుకొని ప్రార్థన చేయడానికి ముందుకు సాగిపోదాం. దేవుడిచ్చిన వాక్యములు దీవించును గాక.